ఈ రోజున మదర్స్ డే. అయితే మరి మదర్స్ డే అని ఒక్కరోజే ఉంటుందా అంటే అది కొంతమంది వాళ్ళ యొక్క ప్రేమను వారి తల్లి ఎడల కానీ, తండ్రి ఎడల కానీ, తన సహోదరి ఎడల కానీ, తన యొక్క సహోదరుడి ఎడల కానీ బయలుపరచడానికి మరి లేదంటే కనపరచడానికి మరి ఈ రీతిగా మదర్స్ డే, ఫాదర్స్ డే అనేటువంటిది పెట్టి ఉన్నారు. అయితే మరి ఈ యొక్క మదర్స్ డే రోజున మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలని మరి నేను ఆశపడ్డాను. అయితే తల్లి యొక్క ప్రేమ ఈ లోకములో చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ కొలత మనం చూస్తే తండ్రి కంటే తల్లికి ఎక్కువగా బిడ్డలేడల ప్రేమ కలిగి ఉంటుంది. తండ్రి బాధ్యత కలిగి ఉంటాడు కదండి. తండ్రి బాధ్యత కలిగి ఉంటాడు. తల్లి ఎక్కువగా ప్రేమ చూపిస్తుంది. తల్లి ఎక్కువగా లాలించేటువంటి ప్రేమను కనపరుస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి తల్లులుగా మనమందరము కూడా ఆ తల్లి ప్రేమను, ఆ తల్లి కాపుదలను పొందుకొని వచ్చినటువంటి వారమే కదండి. ఆ యొక్క తల్లిని కోల్పోయినప్పుడు చాలామంది చాలా ఎక్కువగా దుఃఖపడతారు. నేను కూడా మరి మా అమ్మగారు చనిపోయినప్పుడు చాలా 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 దుఃఖపడ్డాను. అలాగే మీరందరూ కూడా ఒకవేళ మీ తల్లిని పోగొట్టుకున్నటువంటి వారు ఇక్కడ ఉండుంటే కనుక మీ తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఈ లోకములో తల్లి తండ్రి ప్రేమను పొందుకునేటువంటి వారు ఉన్నారు. తల్లి తండ్రి ఉండి కూడా వారి ప్రేమను పొందుకోలేనటువంటి వారు కూడా ఉంటారు. రెండు రకాలైన మనుషులను మనం చూస్తూ ఉంటాం ఈ లోకములో. అయితే మనుష్యులుగా వీరి ప్రేమ పొందిన, ఒకవేళ వాళ్ళు ఉండి వాళ్ళ ప్రేమను పొందుకోలేకపోయినా మన యొక్క పరలోకపు తండ్రి మనకు తల్లిలా, మనకు తండ్రిలా ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మరి ఎలాగ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనేటువంటి విషయాలను వాక్యాధారముగా మనం గమనిద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఈ యొక్క వాక్య ధ్యానములో నీ సహాయము దయచేయము తండ్రి. నాయన ఈ వాక్యమును ప్రభువా మేము ధ్యానించుకొని చూడగా నీవే మా ముందుండి నడిపించి నాయన మేమందరము నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను అర్థము చేసుకునేటువంటి హృదయాన్ని మీరు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడే ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలమ్మా, ఇక్కడ ఏమైందంటే మరి ఎలీషా యొక్క శిష్యులలో ఒక ముఖ్యమైనటువంటి శిష్యుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈమె తల్లిగా తన బిడ్డల ఎడల ప్రేమను కనపరుస్తూ ఉన్నది. ఏమనంటే ఇక్కడ చూడండి, నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడు ఉండేనని నీకు తెలిసే ఉన్నది. నీకు తెలుసు ఆయన ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంతగా ఆయన తన యొక్క భక్తిని కనపరిచాడు, అవన్నీ కూడా నీకు తెలుసు. ప్రవక్త అయినటువంటి ఎలీషాతో ఈమె మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు మీ అందరూ ఉన్నారు, మీరందరి యొక్క ఆత్మీయ స్థితి నేను గమనించగలను. ఎవరెవరికి ఎంతటి ఆత్మీయ స్థితి ఉన్నది, లేదంటే వారికి దేవుని సంఘం ఎడల, దేవుని యొక్క సేవ ఎడల ఎంత ఆసక్తి ఉన్నది అనేటువంటి విషయము మేము గమనించగలం. అదే విధముగా ఇక్కడ కూడా ఎలీషా యొక్క శిష్యుడైనటువంటి ఒకడు చనిపోయినప్పుడు అతడి భక్తి గురించి ఒక్కసారి ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఎలీషాకి. అతడు ఎంత భక్తి గలవాడి ఉండానో నీకు తెలుసు, అది నీకు తెలుసు. ఇప్పుడు అప్పులవారు, నేను అనుకోవడం బహుశా ఇతనికి ఒక జబ్బు ఏదైనా చేసి, అంటే నేను నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను, ఇతనికి ఒకవేళ జబ్బు చేసి ఉండుంటుంది. ఈ జబ్బు గురించి మరి చాలా డబ్బులు మరి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చి ఉన్నది. ఏది ఏమైనప్పటికైతే అప్పులైతే వీళ్ళకి బాగా అయిపోయినాయి. ఎంతగా అప్పులు అయిపోయినాయి అంటే వీరు తినటానికి కూడా
తిండి లేకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. కుటుంబం చాలా కష్టంలో ఉంది. అయితే వీళ్ళు అప్పు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారంటే, ఇదివరకటి కాలంలో దాసులుగా మరి పాలేర్లుగా తీసుకొచ్చేటువంటి వారు. ఎంతమంది తెలిసి ఈ విషయం? అప్పు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నీ కుమారుడిని లేదంటే నీ కుమార్తెను మా ఇంట్లో కొన్ని సంవత్సరాల పాటు పని చేయాలి, అప్పుడు మేము అప్పిస్తామనేటువంటి పరిస్థితులు ఉండేవి. కనుక వీళ్ళొక మరి అప్పు తీర్చలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నప్పుడు ఆ కుమారులను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే చాలా కర్కోటంగా ఉంటారు, చాలా కఠినమైనటువంటి ప్రవర్తన వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక జాలి, ఒక దయ, ఒక మానవత్వము, ఒక రకమైనటువంటి మరి మంచి మనుషుల యొక్క లక్షణాలు లేనటువంటి వారుగా వీరుంటారు. అక్కడ ఒక పక్కన భర్త చనిపోయి బాధపడుతూ ఉంటుంటే, ఒక పక్కన తన కుమారులిద్దరిని కూడా తీసుకుని వెళ్ళటానికి ఆ అప్పులు ఇచ్చినటువంటి వారు సిద్ధపడ్డారు. దీని యొక్క వెనక భాగమున ఉన్నటువంటి స్టోరీ అదనమాట. అయితే అందుకనే ఆమెకేంటి, తల్లి తన కుమారులు దూరం అవుతున్నారు, తన కుమారులు తీసుకుని వెళ్ళిపోతారు, ఆ వెట్టి చాకరీ వాళ్లకు ఇస్తారు, భయంకరమైనటువంటి పరిస్థితులలో వారిని పెంచుతారు. అయితే కఠినమైనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి వారు దగ్గర పనివారు చాలా చాలా ఇబ్బందులు పడతారు. సమయానికి భోజనం పెట్టరు, వాళ్ళకి చేయలేనటువంటి బోయలేనటువంటి భారాలు ఆ పాలేర్ల మీద పెడతా ఉంటారు. అయితే ఈమెకు తెలుసు ఆ పరిస్థితులు, కనుకనే పరిగెట్టుకుంటూ ఎలీషా దగ్గరకు వచ్చి తన యొక్క భర్త ఎంత భక్తి కలిగిన వాడో చెప్తూ ఏమంటుందంటే, నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, నా కుమారులు 2, భర్త పోయాడు ఒక పక్కన, బాధపడుతూ ఉన్నాను, ఇప్పుడు నా యొక్క కుమారులు తల్లి అయిన నా దగ్గర ఉండాలి కానీ వెట్టి చాకరీ చేయడానికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. నేనైతే తల్లిగా బాగా చూడగలను నా బిడ్డలకి, కానీ అక్కడికి వెళితే వాళ్ళ పరిస్థితి డిఫరెంట్ ఉంటుంది. తన బాధను చెప్పుకుంటోంది. అప్పుడు ఎలీషా సహాయం చేసినట్లుగా మనం తర్వాత చూస్తాం. అయితే ఇక్కడ తల్లి ప్రేమను గమనించి ఉండండి దేవుని బిడ్డలారా. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలు తన దగ్గరే ఉండాలని కోరుకుంటుంది. తన బిడ్డలు తన కష్టపడి వండినటువంటి ఆ వంటలు తింటూ ఉంటుంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది. తన కష్టపడి మరి తనకు బట్టలు కొంటే తన బిడ్డలకు వాళ్ళు వేసుకుంటూ ఉంటుంటే అవి చూసి తల్లి ఆనందిస్తుంది. ఆరోగ్యం పుంజుకుంటూ ఉంటుంటే తనను చూసి, బిడ్డలను చూసి తల్లి ఆనందిస్తూ ఉంటుంది. అది తల్లి ప్రేమ. మనమందరము కూడా అది అనుభవించి వచ్చినటువంటి వారమే. మీరందరూ కూడా మీ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నతనంలో నీ తల్లి నిన్ను ఎంతగా ప్రేమించింది, నీకు జ్వరం వస్తే ఏ విధంగా ఆమె లాలించింది, ఏ విధముగా ఆమె నిన్ను సాకింది, నీకు అవసరతలు ఉంటే ఏ విధంగా పెంచింది, అవన్నీ కూడా మనము గుర్తు చేసుకుంటూ ఉంటుంటే, లేదంటే అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంటే మనకి బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అంటే, నేను తల్లిని పోగొట్టుకున్న తర్వాత ఇంకొక ఆత్మీయ తల్లిని నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎంతగా మరి ఆవిడ చూస్తారో మీలో చాలామందికి తెలుసు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమను గురించి తప్పించేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్గా ఈ రోజుల్లో తల్లి ప్రేమను సరైనటువంటి రీతిలో పొందుకోలేనటువంటి వారు కూడా కనపడుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి తల్లులు ఉన్నారు. పిల్లలు బాగోగులు చూసుకోకుండా విడిచిపెట్టి వాళ్ళ మానాన వదిలిపెట్టి వెళ్ళేటువంటి తల్లులు ఉన్నారు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి తల్లి ఒకవేళ అలా చేయొచ్చేమో కానీ మన పరలోకపు తండ్రి, హల్లెలూయా, మన పరలోకపు తండ్రి తల్లిగా లాలించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేకపోయినా, ఎవరు ప్రేమను పొందుకోలేకపోయినా, ఎవరు మనల్ని లాలించకపోయినా, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా మన తండ్రి అనేటువంటి దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. తల్లిలా లాలించే దేవుడు మనకున్నాడు. తండ్రిగా ప్రేమించేటువంటి దేవుడు ఉన్నాడు. తల్లి లాలిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు. ఆ రెండు కూడా దేవుడు మనకి కనపరుస్తున్నాడు. ఆ రెండు కూడా మనకు దయచేస్తున్నటువంటి దేవుడు. కనుక యెహోవా యొక్క ప్రేమను, లేదంటే మన దేవుడైనటువంటి మరి ప్రభు యొక్క ప్రేమను మనం అనుభవిస్తూ బ్రతికేయచ్చు. ఎవరు ప్రేమ మనకు లేకపోయినా మన తండ్రి ప్రేమ మనకున్నది. హల్లెలూయా. ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ ఇంకిపోయేటువంటిది కాదు. ఆ ప్రేమ ఎండిపోయేటువంటిది కాదు. ఆ ప్రేమ ఎలిసిపోయేటువంటిది కాదు. ఆ ప్రేమ కొంతకాలం తర్వాత మారిపోయేటువంటిది కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ కనపరుస్తూ ఉంటుంటే ఎలా మాట్లాడతారంటే చాలామంది, నువ్వు లేకపోతే నేను లేను అంటారు. నీతో మాట్లాడకపోతే నాకు అసలు అన్నమే ఎక్కట్లేదు అంటారు. నువ్వు వాట్సాప్ మెసేజ్ నాకు పెట్టకపోతే నాకు అసలు ఏమి ఎదురుగా ఏముందో కనపట్టలేదు అంటారు. కొండ ఉంటుంది అయినా సరే అది కనపడదు. లేదంటే నేను ఆహారం బలమైనటువంటి మంచి బిర్యానీ తెచ్చుకుని లెగ్ పీస్ ఎదురుగా పెట్టుకుని ఉన్నా సరే అది తినబుద్ధి అవ్వట్లేదు అంటారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అది ఎలిసిపోతుంది, ఖచ్చితం అది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలో కొంత స్వార్థము ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలో కల్తీ ఉన్నది. మనకేదన్నా చేస్తేనే మనం చేస్తాం కదా. మనం ఏమన్నా వాళ్ళు మనల్ని చూడకపోకుండా మనల్ని పట్టించుకోకుండా ఉంటే మనం చూస్తామండి. లేదంటే మనము వాళ్ళకు ఉపయోగకరంగా లేకపోతే మనం వాళ్ళని ప్రేమిస్తామా? కానీ తల్లి మాత్రం నిస్వార్థముగా చూడకపోయినా, చెందకపోయినా, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మాట వినకపోయినా తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అంతకంటే కోట్లు రెట్లు ఎక్కువగా మరి దేవాది దేవుడు మనలను ప్రేమించే దేవుడు. అందుకనే ఆయన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చుకున్నారు. వాక్యములో తల్లి ప్రేమతో పోల్చుకుని ఉన్నారు. బిడ్డల యొక్క సంక్షేమము తల్లి కంటే ఎవ్వరు కూడా చేయరు. ఈ లోక సంబంధమైనటువంటి తల్లులకు అంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక సంబంధమైన తల్లులు ఒక సముద్రములోని ఒక బొట్టుతో పోలిస్తే మన తండ్రి అనేటువంటి దేవుని యొక్క ప్రేమ ఒక సముద్రముతో పోల్చొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. కనుకనే ఒక్కసారి మనము చూద్దామండి వాక్యమును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను స్త్రీ తన గర్భమునందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచునా వారైనా మరుచురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయన ఆశ్రయించిన వారితో మాట్లాడుతున్నారు. ఆయనను తండ్రిగా సేవించే వారితో మాట్లాడుతున్నారు. ఆయనను ప్రేమించి భక్తి చేస్తున్నటువంటి వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా. ఒకవేళ చాలామంది కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సాతాను శోధనలు వచ్చినప్పుడు, గలిబిలి గందరగోళం జీవితంలో వచ్చినప్పుడు వెంటనే ఏమంటారు? దేవుని మీదకి వెళ్ళిపోతాయి. దేవుడు నన్ను మర్చిపోయాడండి. చాలామంది మిడి భక్తి ఉన్నటువంటి వారు, దేవునికి లోక సంబంధమైన విషయాలకే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, పునాది లేనటువంటి ప్రేమను దేవుడి ఎడల కనపరిచేటువంటి వారు పలికే మాట ఏంటంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఎప్పుడు కనికరిస్తాడో. దేవుడి వద్ద ఇలాంటి మాటలు మనం పలకడానికి అర్హులము కాదు, పలకకూడదు. దేవుడు కొన్ని విషయాలు చేస్తూ ఉన్నాడంటే అది దేవునికి తెలుసు. ఆ ప్రణాళిక ఆయన ఇష్ట ప్రకారం చేస్తాడు. ఇది కాదు అది, అది కాదు ఇది కాదు. మరి మనం హోటల్స్లో వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏం ఆర్డర్ ఇస్తాం? చికెన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకొకరు ఏమంటారు? నాకు మటన్ కావాలంటారు. ఇంకొకరు ఏమన్నా ఉంటారు? నాకు ఎగ్ కర్రీ కావాలి. ఇంకేవాళ్ళు అంటారు ప్రాన్ అంటారు. రకరకాల ఇష్టం. అదే విధముగా మనం దేవుని విషయాల్లో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఇది కాదు అది, ఇట్లా కాదయ్యా అట్లా. ఆ విధముగా దేవుణ్ణి సేవించేటువంటి వారుగా ఉన్నప్పుడు
అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు వెంటనే దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటువంటి కంక్లూషన్కి వచ్చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలాంటి మాటలు మనం అనడానికి వీలులేదు. ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనిస్తున్నది. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా పిల్లల్ని చూస్తారండి. మంచం మీద నుంచి పడిపోతారేమో, పాలు తాగుతూ పిల్లలకి పొరం పోతుందేమో, ఎక్కువసేపు స్నానం చేస్తే సరిగ్గా టవల్తో తొడకపోతే వాళ్ళు జలుబు చేస్తుందేమో, ఎంత కంటికి రెప్పలా కాపాడుతామండి చంటి బిడ్డలను, ఎంతగా కాపాడుతాం. అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అయితే తల్లులు జనరల్గా నిద్రపోరు కదండి, నిద్రపోరు. వాళ్ళు చంటి బిడ్డలను పక్కన వేసుకుని మోస్ట్లీ వాళ్ళు పడుకోరు. మహా అయితే ఏదో చిన్న చిన్న నిద్రలు వస్తూ ఉంటాయేమో, కానీ ఆదమరిచి నిద్ర మాత్రం చంటి పిల్లలను పక్కన వేసుకుని ఏ తల్లి కూడా పడుకోదు. మధ్య మధ్యలో లేస్తూ పాలిస్తూ మరి బట్టేస్తూ ఉంటుంటే అది మార్చుకుంటూ, ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందో, కడుపు నొప్పి వచ్చిందా లేదంటే ఏదో చేంగుట్టిందా, ఎంత కంటికి రెప్పలా కాపాడతారండి. కానీ కొంతమంది తల్లులు ఉన్నారు, విడిచిపెట్టే తల్లులు ఉన్నారు. మొన్న ఈ మధ్య చెత్తబుట్టలో ఒక అమ్మాయిని పడేశారంట, పాపని. ఎందుకు పడేశారని గమనిస్తే ఆ పాపకు అంగవైకల్యం ఉన్నదని పడేశారట. రోజులు ఉండేటువంటి ఆ బేబీని చెత్తబుట్టలో పడేశారు. ఎంత భయంకరమండి. ఇలాంటి రోజులలో మనం ఉన్నాం, ఇలాంటి కల్తీ దినాల్లో మనం ఉన్నాం. కనుకనే చాలామంది తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా కల్తీ అయిపోయి ఉన్నది. బిడ్డల ఎడల బాధ్యత లేకుండా సంపాదనే సమస్తముగా ఎంచి బిడ్డలను విడిచిపెట్టేటువంటి తల్లులు ఉన్నారు. అయితే అలాంటి తల్లులు ఉన్నారు, వాళ్ళు మర్చిపోతారు. ఒకవేళ వాళ్ళు మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను. ఆ పాట పాడదాం ఒకసారి నాన్న. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరింపకుండా తన చంటి పిల్లను మరుచున. వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. ఇది వాగ్దానం, ప్రేమతో కూడినటువంటి వాగ్దానం, వాత్సల్యముతో కూడినటువంటి వాగ్దానం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. ఈ మాటను చెబుతూ చూడు, ఒకవేళ ఆ ఎవిడెన్స్, ఆ సాక్ష్యం నీకు చెప్తూ ఉన్నాను. నేను చెప్పినటువంటి మాట, నేను నిన్ను కాపాడుతున్నటువంటి విధానములో ఉన్నటువంటి మాటను నీ ఇంకా సాక్ష్యముగా అది ఉండాలంటే చూడు, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. మన పేర్లను ఆయన చెక్కుకున్నాడు. ఆయన యొక్క ఈ చేతుల మీద ఆ కొట్టినటువంటి ఆ మేకులు గురితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి దానికి నిదర్శనం. నా చేతులను చూడు, నీ పేరు నేను చెక్కి ఉన్నాను, మీ భవిష్యత్తు నేను చెక్కి ఉన్నాను, మీ కాపుదల నేను చెక్కుకొని ఉన్నాను, మీ సంరక్షణ నేను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ ప్రాకారములంటే నీ జీవితం, నీ జీవిత విధానం, నీవు జీవించేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా నా ఆధీనములో ఉన్నవి. అవన్నీ కూడా నా ఎదుటనే ఉన్నవి. భయపడద్దు. అయితే సమస్యలు వస్తూ ఉంటాయి. సాతాను పొంచి ఉంటుంది మనలను ఏ విధముగా నాశనము చేయాలని. సాతాను అనేక సార్లు మనలను వివిధ రకాలైనటువంటి క్షోభకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాని ప్రయత్నం అంతా అదే. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు
దేవుడు కాపాడేటువంటి విధానము ఎట్లా పోల్చవచ్చు అంటే, మనము ఒక కోడి తన పిల్లలను ఏ విధముగా సంరక్షిస్తుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. కోడి ప్రేమ ఎంతకాలం ఉంటుంది? జంతువులు ఏదైనా గమనించండి మీరు, కొంతకాలమే వాటికి తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కొంతకాలమే. దాని తర్వాత అవి ఎటో పోతే అది ఏమైపోయినా సరే పట్టించుకోదు తల్లి. చిన్నగా ఉన్నప్పుడే ప్రాణం పెట్టి కాపాడుతుంది, అంతే కదా. అది అంతంత పెద్ద అయినాయి అనుకోండి, పట్టించుకుంటుందా? తల్లి వెనకాల పిల్లలు తిరగవు, పిల్లల వెనకాల తల్లి తిరగదు. ఏ జంతువు అయినా చూడండి మీరు, కొంతకాలం అయిపోయిన తర్వాత విడిచిపెట్టేస్తే. కానీ దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు అంటే మనం ఆఖరి దినాలు వచ్చేంత వరకు కూడా ఆయన ఎత్తుకునేటువంటి దేవుడు. ఆయన ముద్దాడతాడంట. ఎంత గొప్ప తండ్రి ప్రేమ మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నామండి. సాతాను యొక్క శోధనలు మరవరకు రాకుండా ఆయనే మన పక్షాన యుద్ధము చేసేటువంటి దేవుడు. అందుకనే ఆయనకు సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. హల్లెలూయా. అదే కాకుండా తల్లిగా ఆయన లాలించేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు లాలిస్తారండి? నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక టీచర్ ఉండేది. ఆ టీచరుకి 4-5 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళు. క్యారేజ్ తెచ్చుకుని ఉంటే వాళ్ళల్లో ఒక పిల్ల వచ్చి ఏడుచుకుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేది, ఆ టీచర్ దగ్గరికి. నేను గమనించేదాన్ని. దేవుని కృపను బట్టి మాకు చాలా సమృద్ధి అయినటువంటి ఆహారం ఉండేదండి. దేవుడు కృప చూపించాడు. అది ఆయన మాకు ఇచ్చిన భిక్ష. మా సామర్థ్యము కానీ మా తల్లిదండ్రుల సామర్థ్యం కాదు, దేవుడు మమ్మల్ని కనికరించిన విధానం. అయితే ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు అన్నం ఉంచకుండా తమ్ముడు మొత్తం తినేసాడని ఏడ్చేది. ఆల్మోస్ట్ అండి, ఇది ఇప్పటికి కూడా ఎందుకున్నా నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. చాలాసార్లు వారంలో ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకుంటా. ఎక్కువ ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ జ్ఞాపకం వస్తుంది. నిజమండి. నేను అంతగా బాధపడిపోయి, నాకు 14-15 సంవత్సరాలప్పుడు జరిగిన అంశం ఈరోజు కూడా నా కళ్ళకు కట్టినట్టు కనపడుతుందంటే అది నేను చూసి బాధపడేదాన్ని. ఏంటి, ఆహారం లేకపోతే ఇలా బాధపడతారా? ఎందుకంటే మాకు చేపలు కానీ రొయ్యలు కానీ కొంచెం కొనేవాళ్ళు కాదు మా అమ్మగారు. బుట్ట వచ్చిందంటే బుట్ట మొత్తం కొనేవాడు. రొయ్యలు అంటే బుట్ట మొత్తం కొనేవాళ్ళు, పీతలు ఏదైనా సరే. ఇలా ఉండకుండా ఉంటుందా అని నాకు అర్థమయ్యేది కదా చిన్న మనసుకి. ఇంకొక రోజున ఇంకొక పిల్ల వచ్చి, చెల్లి అంతా అన్నం తినేసిందమ్మా నాకు ఉంచకుండా అంటే, పాపం ఆమె ఏమనేది, అయ్యో అవునమ్మా తల్లి పాపం మొహం ఇంకా డీప్గా చూసి, ఆ టీచర్ గారు ఆ మొహం ఎంత డీప్గా చూసి, మంచినీళ్ళు తాగి క్లాస్కి వెళ్ళిపోమ్మా, సాయంకాలం ఇంటికి వెళ్ళంగా నీకు వండి పెడతాను అనేది. నాకు ఎంత బాధ అనిపించేదో. ఆ సాయంకాలం వరకు ఆ పిల్ల ఆకలిగానే ఉండాలి. పాపం వాళ్ళకి ఆర్థికమైన పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే అనుకుంటారు. ఆర్థికమైన పరిస్థితులు. తల్లి చాలా బాధపడేది. లాలించేటప్పుడు ఆ టీచర్ గారు ఏడ్చేదో, నాకు చాలా ఆకలేస్తుందమ్మా, నాకు చాలా ఆకలేస్తుంది. ఎట్లా అంటే, పోనీలే అమ్మ ఓర్చుకోమ్మా. ఎంతగా లాలించేదో దగ్గర తీసుకొని, ఓర్చుకోమ్మా, ఇంటికి వెళ్ళంగానే నీకు ఇష్టమైన కూర వండి పెడతాను, లాలించేది. మన అవసరతలో మన తండ్రి కూడా అదే విధంగా లాలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, లాలిస్తాడు. అందుకని ఈ పాట పాడించడానికి గల కారణం. లేదా అమ్మ పోనీలే పర్వాలా నేను కొనిస్తాలే, మనం అంటాం కదండి మన పిల్లలకి. తినాలని ఉందా అమ్మ, వండుతాలే నేను. పడిపోయావా, దెబ్బ తగిలిందా, కట్టు కొడతాలే. లాలించటం అది అంటే ప్రేమతో కూడినటువంటి ప్రొటెక్షన్, దాన్ని లాలించటం అంటారు. ప్రేమతో కూడినటువంటి కాపుదల, ప్రేమతో కూడిన అసలు కాపుదల అంటేనే మనం ఎంతో సంతోషిస్తాం. కాపుదల అంటేనే మనల్ని కేర్ తీసుకుంటున్నారని అంటే మనకెంతో అసలు టచ్చింగ్గా ఉంటుంది.
మనుష్యులు చూపించేటువంటి ఆ కనికరము, ఆ కన్సర్న్, అదే బాధలో ఉన్నారు, అదే అవసరతలో ఉన్నారు, అరే వీళ్ళకి ఇది లేకుండా వీళ్ళు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విధానములో ఎవరన్నా మనకు ఆర్థిక ఆదరణ కానీ ఆ రకమైన సహాయం చేస్తే మనం మూవ్ అవుతాం. అయితే తండ్రి అనేటువంటి దేవుడు ప్రతి క్షణము కూడా మనలను లాలించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను కనపరిచేటువంటి వాడు ఆయన. ప్రాణం పెట్టి మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయన. మరి ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇటువంటి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఏకముగా మనకు కనపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలకు తెగించి తన బిడ్డలను కాపాడుకునేటువంటి తల్లిని మనం చూసాం. ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది దేవుని బిడ్డలారా, కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు ఇర్మియా గ్రంథములో. విడువక నీ మీద నేను కృప చూపిస్తున్నాను, విడువక నీ ఎడల నేను ప్రేమ చూపిస్తూ ఉన్నాను. ఇటువంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మనం దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుడు కనపరిచేటువంటి ప్రతి ప్రేమ, లాలన, ఆ సంరక్షణ మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞులై మనం ఉండాలి. తల్లి ప్రేమను మనందరి ఎడల ఆయన కనపరిచే దేవుడు కనుక మనలను సంరక్షిస్తూ ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకనే యెషయా గ్రంథము 66వ అధ్యాయంకి ఒక్కసారి వెళ్తామండి. 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. తల్లి ఏ విధముగా ఆదరిస్తుంది? కష్టములో ఉన్నప్పుడు ఒక దెబ్బ తగిలి ఒక రోడ్డు మీద వస్తూ పడిపోతుంటే తల్లి ఏం చేస్తుందండి? పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పిల్లను లేపి వెంటనే ఏం చేస్తుందండి? ఎత్తుకుంటుంది. ఎత్తుకొని ఆ గాయాన్ని చేతులతో తుడుస్తుంది, కడుగుతుంది. ఏడుస్తూ ఉంటుంటే పిల్లను మందేస్తాలేమ్మా, తగ్గిపోద్దులే కదా, మనం అదే కదండి చేస్తాము. అదే విధముగా మన తండ్రి అనేటువంటి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించేటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, ముదిమి వచ్చు వరకు, మనం ముస్సలైపోయేంత వరకు కూడా ఆయన ఇది మనం చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, తల్లి వలె సంరక్షిస్తూనే ఉంటాడు, తోడ్పాటునిస్తూనే ఉంటాడు, తోడు వస్తూనే ఉంటాడు, విడువక మన ఎడల కృప చూపిస్తూనే ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి తల్లులే ఈ విధముగా ప్రేమిస్తూ ఉంటుంటే ప్రాణం పెట్టినటువంటి ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగా లాలిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి, ఎంతగా సంరక్షిస్తున్నాడో అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను ఏ విధముగా కనపరుస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. తల్లిగా లాలించేటువంటి దేవుడు మనకున్నాడు, తండ్రిగా ప్రేమించేటువంటి దేవుడు మనకున్నాడు. కనుక మనం భయపడవలసిన పని లేదు. సాతాను శోధనలు మనకు ఎదురొచ్చిన, కోడి తన పిల్లలను నాగుపాము నుండి కాపాడేటువంటి విధానం ఎలా ఉంటుందో అదే విధముగా సాతాను శోధనల నుండి దేవుడు మనం తప్పించి సంరక్షించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనక సదా ఆయన నామమును మహిమపరిచేటువంటి విధముగా మనం ఉందాం. ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను కనపరిచేటువంటి ఆ దేవాది దేవునిని ఎల్లప్పుడూ మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.